అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మూవీ బాగుంది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ మంచి రివ్యూ ద్వారా కానీ తెలుస్తుంది ఆడియన్స్కి, అండ్ థియేటర్కి ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరందరూ కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మూవీ గురించి కానీ నా పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మూవీ బాగుంది అని తెలియడానికి there's just one major medium now, that is ప్రింట్ కానివ్వండి, లేకపోతే యూనో టీవీ కానివ్వండి, ఆన్లైన్. అండ్ వీటన్నిటిలో కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లైక్ వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ నాకు డెఫినెట్లీ ఇన్నాళ్ళలో ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం తెలుగు మూవీకి ఫస్ట్ టైం అండి. అండ్ కమల్ హాసన్ గారు చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేశారు. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఆయన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే హీఈస్ వన్ అమంగ్స్ట్ అస్ అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్ ప్రూవ్ అయింది దీంతో. అండ్ రాజేష్ గారు, ఆయన కమల్ హాసన్ గారితో 7 years ట్రావెల్ చేశారు. ఇది ఆయన ఫస్ట్ మూవీ, దో హీస్ ట్రావెల్ విత్ కమల్ సార్. అండ్ అలాంటి రాజేష్కి యాజ్ అ ఫస్ట్ డైరెక్టర్ ఎంత ప్రూవ్ చేసుకోవచ్చో ఆయన అంత ప్రూవ్ చేశారు. అండ్ దీని తర్వాత ఐ విష్ రాజేష్ సార్ మేక్స్ లాట్ మోర్ మూవీస్ అండ్ వన్ విత్ మీ అగైన్. జిబ్రాన్ మ్యూజిక్ చేశారు ఇందులో. ఈ మూవీలో పాటలు లేవు అన్న సంగతి చాలామందికి అసలు గుర్తు కూడా రాలేదు. నేనేదో మెన్షన్ చేసి అవును కదా అందులో సాంగ్ కూడా లేదు కదా అన్నారు. అండ్ అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇట్ వాజ్ సో గ్రిప్పింగ్. అండ్ ఒకటే ఒక సాంగ్, ఇది ప్రమోషనల్ సాంగ్, దట్ వాజ్ ఆల్సో షాట్ వెరీ వెల్. దట్ వాజ్ మెయిన్లీ ఫర్ ద ఆడియన్స్. చాలామంది థియేటర్లో మూవీ అయిపోయింది కదా అని వెళ్ళిపోతున్నాను. జస్ట్ స్టే బ్యాక్ అండ్ వాచ్ ద ఎంటైర్ సాంగ్ అండ్ గో. అది మేము మీకోసమే చేసాం, ఎందుకంటే మూవీలో సాంగ్ రిక్వైర్డ్, దేర్ వాజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ అ సాంగ్ ఇన్ ద మూవీ. అండ్ ఓవరాల్గా ఒక చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తో యునో ఐ హోప్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఏ మంచి మూవీనైనా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ జానర్. ఇది చాలా థ్రిల్లింగ్, ఇట్స్ థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ yeah, this is one of its kind an attempt, and it's been received very, very well. Thank you so much. కిస్సా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో దాన్ని అంత ప్రత్యేకంగా మెన్షన్ చేసి అడుగుతున్నారు. when I was told నా లైన్ చెప్పినప్పుడు, నా రోల్ చెప్పినప్పుడు, ఐ థాట్ ఇది జనరలీ ప్రతి మూవీలో కిస్ అంటే ఒక ఎంఫసిస్ ఉండి ఒక రొమాన్స్ సీన్ అలా ఉంటుంది. దిస్ ఇస్ మోర్ లైక్ అ స్టోరీ అండి. అండ్ కమల్ గారి మూవీలో ఏది కూడా ఉండాలి కాబట్టి ఉండదు, అవసరం కాబట్టి ఉంటుంది. అండ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ థాట్ ఇట్ వాజ్ యునో ఇట్ డిమాండెడ్. అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ ఒక చీజీ రొమాన్స్లా లేదు, ఇట్ వాజ్ మోర్ లైక్ అ స్టోరీ. సో వెన్ దే టోల్డ్ మీ, నేను ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఓకే వాట్ ఈస్ ఇట్ అబౌట్. వెన్ ఐ వాజ్ టోల్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అబౌట్, ఐ వాజ్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. అండ్ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా they never questioned or they never pinpointed that one thing. వాళ్ళందరికీ చాలా కన్విన్సింగ్గా అనిపించింది, అదొక ప్లాట్లో వస్తుంది కాబట్టి. సో ఐ డెంట్ హ్యావ్ టు థింక్ అ లాట్. స్ట్రేంజర్స్తో చేయాలి అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అగైన్. ర్యాండమ్గా ఎవరో అంటే ప్రాబబ్లీ ఐ డోంట్ నో హౌ ఈచ్ పర్సన్ రియాక్ట్స్. మేబీ ఐ రియాక్ట్ దట్ వే. అండ్ ఐ నో దట్ పర్సన్ ఇస్ ఇన్ అ ట్రబుల్. మూవీ వైజ్గా చూస్తే ఐ కైండ్ ఆఫ్ సెన్స్ సంథింగ్ ఇస్ రాంగ్. దానివల్ల ఐ ట్రై టు జస్టిఫై ఇట్, ఐ ట్రై టు సేవ్ దిస్ పర్సన్ ఫ్రమ్ ఎవరైనా ఉన్నారో, ఎవరైతే వాళ్ళు వెంట పడుతున్నారో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ప్లాట్లో. సో దానివల్ల ఐ థాట్ ఓకే ఇన్ ది స్క్రిప్ట్ ఇట్ మేక్ కంప్లీట్ సెన్స్ అండి. ఇన్ రియల్ లైఫ్ అంటారు ఇదంతా సినిమాటిక్గా చూసేది, రియల్ లైఫ్లో సినిమాలో చేసే చాలా మనం చేయము, ఫైట్స్ చేయము అనుకోండి. అండ్ సో మూవీలో చూస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నాకు కమల్ హాసన్ గారు నాకు చాలా ఇష్టం అని. అండ్ ఎప్పుడైతే ఇలాంటి ఒక రోల్ ఉందని తెలిసిందో, యాక్చువల్లీ ప్రియానంద్ మై ఫ్రెండ్ హీరోయిన్, తను సజెస్ట్ చేసింది ఇట్లా ఒక మూవీకి ఆడిషన్ చేస్తున్నారు అని. అండ్ ఎప్పుడైతే నన్ను ఆయన చూశారో, అప్పటికి చాలామంది అమ్మాయిలను చూస్తున్నారు, వాళ్ళు చాలామందిని షార్ట్ లిస్ట్ చేశారు. కానీ మధుశాలిని ఎందుకు అని ప్రత్యేకంగా ఆయన హైదరాబాద్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు, ఉత్తమ్ విలన్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్. సో కమల్ హాసన్ గారు వెన్ హీ సెడ్ ఎస్ టు మీ, నాట్ జస్ట్ అన్ అదర్ ర్యాండమ్ పర్సన్, నాకు అప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలిసింది ఆ రోల్ది. అండ్ డెఫినెట్లీ అండి ఒక ఛాలెంజింగ్గా అనిపించింది ప్రతిరోజు షూటింగ్లో.
ఆయనకి ఇట్స్ లైక్ అ కేక్ వాక్, ఆయన ఏదైనా చాలా సులువుగా చేసేస్తూ ఉంటారు. నాకు చాలా కష్టంగా అనిపించింది, బట్ there's a lot to learn from him, and I think this will be a memory which I'll always cherish. ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు సెట్స్ పైన. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేసినా కూడా ప్రతిదీ ఇదే ఫస్ట్ మూవీ అనే ఒక జీల్తో చేస్తారు. చాలామంది యాక్టర్స్ వాళ్ళ జాబ్స్ని చాలా ఈజీగా తీసుకుంటారు, బట్ ఆయనైతే ఎంత హార్డ్ వర్క్ చేయొచ్చో, ఎంత దానికి ఇన్పుట్స్ ఇవ్వచ్చో అన్ని రకాలుగా, ఒట్టి ఆయన క్యారెక్టర్కి కాదు మా అందరికీ కూడా హౌ కెన్ వి ఇంప్రూవైజ్ అవన్నీ చెప్తూ, అండ్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించిందండి. ఆయన ఇదే చేయమని చెప్పలేదు, ఇలా చెయ్యొచ్చా అని అడిగారు. సో యాజ్ అన్ యాక్టర్ ఆ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ డీల్. చాలా తక్కువ మంది అలాంటి ఫ్రీడమ్ చాలామంది లైక్ నువ్వు ఇంతే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చాలా రిస్ట్రిక్ట్ చేస్తారు, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. అండ్ ఆన్ ద సెట్స్ కమల్ హాసన్ గారు వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడేవారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ అనుకోండి, ఆయన ఎక్స్పీరియన్సెస్. నేను అడిగితే యూనో ఆయన తెలుగు మూవీస్ గురించి అడిగితే దాని గురించి చెప్పేవారు. అండ్ ఇట్స్ నైస్ టు నో ఆల్ దట్. ఓకే, వీళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ దే ఫేస్ అండ్ హౌ డిడ్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నైస్ టు నో. నేను మలయాళం అండ్ తమిళ్ ఫిల్మ్స్ చేస్తున్నానండి నెక్స్ట్, అండ్ ఐల్ సూన్ అనౌన్స్ దోస్ టైటిల్స్ సైన్ చేసిన తర్వాత. బట్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్ తమిళ్ అండ్ మలయాళం. తెలుగులో అవకాశాలు వస్తున్నాయి, కానీ నాకు నచ్చిన రావట్లేదు. నేను ఏది పడితే అది చేయను. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ ఐ డూ. సో నాకు చాలా నచ్చే రోల్స్ నాకు తమిళ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ప్రాబ్లీ దట్స్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ మోర్ తమిళ్. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? వదిలేశాండ్రా. ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను.